వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఏదో మనకి సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చెప్పారు కదా అని చెప్పేసి కొన్ని రకాల క్రీమ్స్ కావచ్చు, కొన్ని రకాల సోప్స్ కావచ్చు వాడుతున్నారా? సో అలా వాడాము అని అంటే మన స్కిన్కి అది అసలు సూటబులా కాదని తెలియకుండా వాడితే మనకు వెటిలిగో కావచ్చు, అంటే అదే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు అంటుంటాం కదా, ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి హోమియోపతి డాక్టర్ చెప్తుంటారు. సో మనతో వచ్చేసి డాక్టర్ స్కిన్ నుంచి డాక్టర్ అమరావతి గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఇవి వాడితే ఎందుకు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సార్ నమస్తే అండి. నమస్తే నవీన్. సార్ ఇప్పటికే మీరు ఈ సోరియాసిస్ గురించి కావచ్చు, లేదంటే ఈ తెల్ల మచ్చలు, బొల్లి మచ్చల గురించి ఒక యుద్ధమే చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా సోరియాసిస్ అంటేనే డాక్టర్ స్కిన్, సో అమరావతి గారు అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది. సో ఇది ఏంటి సార్? అంటే మామూలుగా నాకున్న డౌట్, నేను కూడా ఏదో ఒక క్రీమ్ వాళ్ళు చూపించారు, లేదంటే ఏదో ఒక సీరం, సీరం అనో ఏదో చెప్పారని చెప్పేసి వాడుతూ ఉంటాం. అది మంచికే కదా మనకి, అంటే స్కిన్కి మంచిగానే మనం వాడతాము. అవి వాడితే మనకు తెల్ల మచ్చలు ఎట్లా వస్తాయండి? ఇప్పుడు సొసైటీలో చాలా మందికి బ్యూటీ కాన్షియస్ ఎక్కువైంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అంటే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు కూడా ఆలోచిస్తాను. టీనేజ్ లోనే ఎక్కువ. నేను నా దగ్గర వచ్చే పేషెంట్లు ఎక్కువ ఎల్డర్ పేషెంట్లు వచ్చేసి సార్ ఇక్కడ మచ్చ వచ్చింది, లేడీస్ వస్తుంటారు 60-65 ఏళ్ళు, ఇక్కడ మచ్చ అక్కడ మచ్చ, అంటే అంత కాన్షియస్ బ్యూటీ కాన్షియస్ పబ్లిక్ లో ఇప్పుడు సొసైటీలో అలా ఉంది. ఇందులో సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియా చూస్తారు, మీరు తెల్లగా అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ సోప్ వాడండి, పలానా సోప్ వాడండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని మెరవాలనుకుంటున్నారా అయితే ఈ క్రీమ్ వాడండి. లాస్ట్ కింద వాడు పోస్ట్ లో పెడతాడు అన్నమాట, ఈ సోప్ వాడు, ఈ లింక్ పెడతాడు. అంటే ఆ లింక్ బిజినెస్ అనమాట, అంతే. ఈ సెలబ్రిటీ అది వాడి, సెలబ్రిటీ అన్నాడు. ఎవరైనా సరే దేవుడు ఇచ్చిన స్కిన్ వెళ్ళింది మనలో వస్తుంది. నీకు లేని స్కిన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి పలానా ఫీవర్లో వన్నా, వైరల్ ఫీవర్లో వన్నా, వేరే జబ్బులో వన్నా, షుగర్ వన్నా, ఏదైనా స్కిన్ ఏమైనా డీపిగ్మెంటేషన్ అయిపోతే అది మళ్ళీ రీప్లేస్ అయ్యే అవకాశం ఉంది. నీకు న్యాచురల్ దేవుడు ఇచ్చిన స్కిన్ ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అది తెలియదు చాలా మందికి. దానికోసమని కాస్ట్లీ క్రీమ్స్, అసలు మీకు నమ్ముతే నెంబరు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఎన్ని స్కిన్ అండ్ హెయిర్ క్లీన్ కనబడుతుంది లేదు, ఒక 100 మీటర్లు 10 క్లీన్ దొరుకుతాయి. ఎందుకంటే బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది. రకరకాల క్రీమ్స్, దానిలో స్టెరాయిడ్స్ వాడతారు, దానిలో ఎన్నో కెమికల్స్ వాడతారు. అందుకు వాడటం వల్ల ఏమైందంటే హోమియోపతి ఏంటి సార్, దీని అన్నిటికీ విరుద్ధమా? అంటే స్టెరాయిడ్స్ కి వీటన్నిటికీ దేనికైనా న్యాచురల్ గా ఇచ్చేస్తాం కాబట్టి దానికి అంత విరుద్ధమే మనం. అంటే విరుద్ధమని కాదు చెప్పట్లేదు, ఒక సిస్టమ్ మనం ఇది చేయకూడదు. వాడితే ఇబ్బంది పడుతున్నాం. స్టెరాయిడ్స్ ఎప్పుడు కొన్ని ఐసీయూలను కొన్ని దానికి అవసరం కాదు చెప్పట్లేదు. అది వాడకూడదు, ప్రతి దానికి ఎక్కువ రోజులు వాడకూడదు. టైమింగ్ ఓకే. ఇప్పుడు హోమియోపతిలో ఉండవు సార్ స్టెరాయిడ్స్? అట్లా హోమియోపతి స్టెరాయిడ్స్ అంటే ఉండవు. హోమియోపతిలో వాళ్ళకు ఉండే సమస్య బట్టి మనకు మందులు, రకరకాల మందులు ఉంటాయి అన్నమాట. ఒకవేళ మేము ఏదో యాడ్ చూసి మోసపోయాం సార్, మాకైతే ఇప్పుడు ఈ స్కిన్ ప్రాబ్లం వచ్చేసింది, సో ఈ నల్ల మచ్చ వచ్చిందనో ఈ క్రీమ్ వాడాము, దానివల్ల నల్ల మచ్చ పోయి తెల్ల మచ్చ ప్యాచ్ లాగా వచ్చింది. సో దానికి హోమియోపతిలో మరి మందులు ఉన్నాయి. చాలా మంది మన దగ్గరికి వస్తుంటారు. ఫస్ట్ మేము నల్ల మచ్చ నల్లగా వచ్చినా వస్తాడు, మన హిస్టరీ తీసుకుంటాం, అప్పుడు చెప్తాడు అన్నమాట, పలానా సార్ లేజర్ చేసుకున్నా, పలానా మందులు వాడినాను, పలానా ఇచ్చేసిన అని చెప్తా. అప్పుడు మనకు ఈజీగా ఇంకా ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. అంటే చాలా మంది చేస్తున్నా అంటే తెల్లగానికి కొన్ని మందులు వాడతారు అన్నమాట. అది తెలిపోయినప్పుడు ఇంకా అది ఏదైందంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి విటిలిగో వచ్చే అవకాశం ఉంది. రకరకాల క్రీమ్స్ వాడడం వల్ల తెల్లపడ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎల్పిపి అంటారు అన్నమాట, లైకన్ ప్లేనస్ పిగ్మెంటేసెస్ అని ఒక బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. దీనిలో వల్ల ఈ క్రీమ్స్ వలన, రకరకాల కెమికల్స్ వలన వచ్చేస్తా ఉంటాయి. రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు, ఇవి ఎక్కువ వస్తున్నారు పేషెంట్స్ కూడా. ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు ఒకదానికి పోతే వచ్చినట్టు అలా వచ్చేస్తుంది అనమాట. న్యాచురల్ గా ఏదైనా సరే న్యాచురల్ తగ్గించుకోవాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి దానికి. ఇది కాకుండా ఇంకా ఈ బొల్లి మచ్చలు రావడానికి రీజన్ ఏంటి సార్? మామూలుగా ఇది రావడానికి అంటే మనం తీసుకునే ఫుడ్డా, లేకపోతే బయట నుంచి పడే ఆ రేస్ వలన, పొల్యూషన్ వలన, దేని వల్ల వస్తుంటుందండి? బొల్లి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఆటోమేటిక్ డిసార్డర్, అంటే మన సెల్స్ మనం అటాక్ చేసిన వస్తుంది. ఇంకోటి వంశపారంపర్యంగా వస్తుంది, అంటే జెనెటికల్ టెండెన్సీ అంటారు, అంటే ఫాదర్స్ నుంచి ఎక్కడి నుంచి రావచ్చు. థర్డ్ కెమికల్ ఎక్స్పోజర్, అంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నా కానీ కొన్ని ఫ్యాక్టరీస్ పనిచేసే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది డ్రగ్స్ వాడే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని బీపీ డ్రగ్స్, కొన్ని రకాల వెరైటీ ఆఫ్ డ్రగ్స్ వచ్చే అవకాశం. కొంతమంది ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పేదంటే విటిలిగో లీకోడర్మా అంటారు అన్నమాట. అంటే మనకు ఎక్కడ దెబ్బలు తగులుతాయి కదా, పిల్లలు చూసింటారు, డీప్ కట్ అయినప్పుడు అక్కడ
తెల్ల మచ్చలాగా వస్తాయి. మచ్చలాగా ఉంటుంది. కోయిబ్నార్ ఫినామినా అంటారు అన్నమాట. అది ఓకే. అది చాలా జాగ్రత్తగా ఉండనమాట. ఎక్కడ దెబ్బలు తగిలితే ఎక్కడైనా ఇది అయినా ఇన్ఫెక్షన్ అయినా కొంచెం అక్కడ తెల్ల మచ్చలాగా వస్తాయి. ఓకే. ఒకవేళ ఏదన్నా సర్జరీ అయిన వాళ్ళకి కూడా స్కార్ వచ్చి దాని తెల్ల మచ్చలు వస్తాయి. దాన్ని కూడా తగ్గించచ్చు. హోమియోపతిలో అవి కూడా తగ్గించచ్చు. మీరు ఏంటంటే అవి క్రీమ్స్ లాగా ఇస్తారా, లేదంటే అవి కూడా హోమియోపతి మెడిసిన్ పేషెంట్స్ కి అంతా ఇంటర్నల్ మెడిసిన్ ఇచ్చేస్తాం. ఓకే. అంటే ఈ సన్నని పిల్స్ లాగా. పిల్స్ అంటే అది కాదు, దాంట్లో మన ఒక్కొక్కరు మనిషిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనం రకరకాల థౌసండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. దాంట్లో డ్రాప్స్ కలిపి పొటెంటైజ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఈజీగా తీసుకోవచ్చు. హోమియోపతిలో అడ్వాంటేజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. ఓకే. అంటే వాళ్ళకి ఏమన్నా ఇది మాకు పడుతుంది పడదు అని ఏమి ఉండదు హోమియోపతిలో. ఒకవేళ మేము సరే సార్ మాకు హోమియోపతి మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ మీరు చెప్తున్న దాని వల్ల మాకు కొంచెం నమ్మకం వస్తుంది, మేము వాడదలుచుకుంటున్నాము, కానీ పూర్తి స్థాయిలో నమ్మకం లేదు కాబట్టి మేము అల్లోపతి మందులు వాడతాం, ఇది వాడతాం అంటే ఓకేనా వాడచ్చు? అల్లోపతి మందులు అంటే స్కిన్ ప్రాబ్లం అయితే 2 వాడదని చెప్తాను. స్కిన్ కి అయితే లేదా కొన్ని ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి, అంటే షుగర్, బీపీ, కార్డియక్ డ్రగ్స్ ఉంటే సైమల్టేనియస్ గా వాడమని చెప్తాం. 1 గంట గ్యాప్ ఇచ్చి. ఓకే. ఓకే. ఇది స్కిన్ కి అయితే వాడకూడదు. స్కిన్ అయితే అవసరం లేదంటారు. ఓకే. ఓకే. ఎస్. ఇది మొత్తం మీద మీరు మరీ ఎక్కువ బ్యూటీ కాన్షియస్ ఎక్కువ అయినా కూడా సరే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో మీకు వచ్చేసి ఉన్న స్కిన్ని మనం గ్లో చేసుకోవడం బాగుంటుంది తప్పనిచ్చి మరి తెల్లగా అవ్వాలి, మెరిసిపోవాలి అన్నట్టుంటే మాత్రం ఇతరత్ర డిసీలు వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో మీలో ఈ లక్షణాలు ఏమైనా కనపడి మాకు ఆల్రెడీ ఈ స్కిన్ డ్యామేజ్ అయింది, లేదు అని అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీలు జరిగి అక్కడ స్కిన్ అనేది ఒక వైట్ ప్యాచెస్ లాగా కనపడుతున్నాయన్నా సరే మేము వాటిని కూడా తగ్గించే విధంగా హోమియోపతిలో మందులు ఉన్నాయని చెప్పి డాక్టర్ అమరావతి గారు చెప్తున్నారు. మీరు కూడా ఈ ట్రీట్మెంట్ని తీసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్ని కలవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.